ఇక మహేశ్వర నియోజకవర్గం నాదర్గుల్లో రేవంత్ సర్కార్ భూకంపకోణానికి తెగబడిందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. కాంగ్రెస్ కబ్జా కోరల్లో 600 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారన్నారు. ఈ 374 ఎకరాల భూములు శివరాజ్ బహదూర్వి కావని, అన్ని ప్రభుత్వ భూములని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ భూములను 2016లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు హరీష్ రావు. నాదర్గుల్ భూములకు సంబంధించి ఇది చాలా ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. నాదర్గుల్ భూములు శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి ఈ భూములు తనకు చెందినవిగా, నిజాం నుంచి తనకు వచ్చినట్టుగా మరి శివరాజ్ బహదూర్ గారు ఈ భూములను చాలా సంవత్సరాల నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే శివరాజ్ బహదూర్ గారికి సంబంధించి మరి వేరియస్ కోర్ట్స్లో కేసులు జరుగుతూ ఉండే. 2005వ సంవత్సరంలో ఒక ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆర్డీఓ గారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏం చెప్పారంటే, ఫర్దర్ ఆర్డీఓ స్టేటెడ్ దట్ నో డిక్లరేషన్ అండర్ ల్యాండ్ సీలింగ్ లాస్ వర్ ఆల్సో ఫైల్డ్ బై ద పిటిషన్స్ అండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని 2005లో కూడా చెప్పారు. తర్వాత 2007లో ఈ ల్యాండ్కు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు లెటర్ ఇది. 2007లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు రాసిన లేఖ. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ ల్యాండ్ మరి కొంతమంది మరి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కాపాడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆ భూముల దగ్గరికి వెళ్ళారు. ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పటి ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఆ తర్వాత 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను యూనిటెక్ అనేటువంటి ఒక కంపెనీకి కూడా కొంత భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో అంటే వేరియస్ కోర్టులో కేసులు జరిగి 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే న్యాచురల్గా మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఇన్ని ఎకరాల భూమి కలిగి ఉండడానికి లేదు. సో ఈ 373 ఎకరాలు ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండదు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా సుప్రీంకోర్టు చెప్తే 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి ఈ భూమిని అమ్మడం జరిగింది. అల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. 22Aలో పెట్టి ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు చెల్లవు, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఈ భూముల్ని పెట్టడం జరిగింది. ఆర్డీఓ గారు మాకు భూములు కన్వర్షన్ చేయమంటే చేయలేదు, మా భూమిని మేము కొనుక్కున్న దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని వీళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో 12 ఫిబ్రవరి 2020న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం. ఆర్డీఓ గారు చెప్పిన ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూమి అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డీఓ గారి నిర్ణయం మీద సింగిల్ బెంచ్ హైకోర్టు ఏ రోజంటే 12 ఫిబ్రవరి 2020 ఏం చెప్పింది హైకోర్టు అంటే,
In either of the contingencies, unless such declaration is filed and proceedings are concluded, no transaction should take place in the land, and any such transaction would amount to contravention of the provisions of the Act, and in such a case, it can also result in initiation of prosecution against the owner of the land. ఈ భూమిని అమ్మడం తప్పు. ఒకవేళ అమ్మి ఉంటే అమ్మిన ఓనర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా హైకోర్టు చెప్పింది. సో ఆర్డీఓ గారి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.